రాష్ట్ర వ్యాప్తంగా 77 జిల్లాల్లో డెవలప్మెంట్ అధికారి కార్యాలయాన్ని చిత్తూరు నుంచి వర్చువల్ విధానంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కావలి మున్సిపాలిటీ కార్యాలయం వెనకాల గల డీడీఓ కార్యాలయాన్ని అధికారులు కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి 30వ వార్డు టీడీపీ అధ్యక్షులు మునగ మురళి, ఏఎంసీ డైరెక్టర్ ఇడిబుక్కల పవన్, జీఎస్టీ శ్రీధర్, నటుకల వెంకట సురేష్, వైభవ్ సురేష్, వేముల శివ తదితరులు, 30వ వార్డు మహిళా అధ్యక్షురాలు నటుకుల లక్ష్మి, ఇంకా నాయకురాళ్లు కోట లక్ష్మి, పవని, వేముల జోష్న, కావ్య, అంజలి తదితరులు పాల్గొన్నారు. ఈ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వీరందరూ కలిసి ఘనంగా స్వాగతం పలికి అనంతరం ఈ కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు విజయవంతమయ్యాయని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కావలి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. చిరకాల కోరిక తీర్చారు డిప్యూటీ సీఎం గారు. మరి వాళ్ళు అదే నిబంధనలు సార్కి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా మేము పనిచేస్తామని కూడా అధికారులు కూడా తెలియజేశారు. అదేవిధంగా పెద్దలు రూరల్ డెవలప్మెంట్ ఒక పొడుగు తీసుకురావడం, ఎందుకంటే మినీ కలెక్టరేట్ లాగా ఉంది సార్. ఎందుకంటే అందరూ జిల్లా కలెక్టరేట్ కి వెళ్ళకుండా ఇక్కడే సమస్యలు పరిష్కారం కావడానికి ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే ఒక పక్క కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి డిపార్ట్మెంట్ లో ఒక కొత్త వరవడిని తీసుకొచ్చి ప్రజా పరిపాలన సులభతరం చేస్తూ ప్రజలకి ముంగిటనే పరిపాలనా వ్యవస్థ అందుబాటులో ఉండాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున డిడిఓ ఆఫీసులు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుని కావలిలో ప్రారంభించినందుకు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకి రెవెన్యూ పరంగా కావలి నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. ఈ 4 మండలాల మీద ఎంఆర్ఓ ఆఫీసులో మనకు పనులు అవ్వడం జరుగుతుంటుంది. ఆ సందర్భంలో ఎంఆర్ఓ స్థాయి కంటే పెద్ద స్థాయి ఆర్డీఓ గారు ఉంటారు కాబట్టి ఆర్డీఓ ఆఫీసు మన కావలిలోనే ఉంది. ఇది రెవెన్యూ పరమైనటువంటి సమస్యల్ని ఇమీడియట్లీ కూడా పరిష్కరించుకోవడానికి ఆర్డీఓ ఆఫీస్ ఎలా ఉందో అదేవిధంగా మన నియోజకవర్గం, అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో 2 మండలాలు, అదే దానికి మరి సంస్థలు అంటే పంచాయతీరాజ్లో ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా డిఎల్పి ఆఫీసులు కూడా ఇక్కడే పెట్టడం జరిగింది. ఎంపీడీఓ ఆఫీస్ మీద ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడానికి డిడిఓని ఇక్కడే పెట్టడం జరిగింది. ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఒక తాటి మీద తీసుకొచ్చినందువల్ల సులభతరమైనటువంటి పరిపాలన అందించేదానికి, మనందరూ కూడా ప్రజలకి మెరుగైన సౌకర్యాలు అందించేదానికి ఇది బాగా పనిచేస్తుంది. నాకు కూడా ఇప్పుడే దీని మీద కొంత అవగాహన కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఎన్ఆర్ఐ చేసి ఇప్పటి వరకు మనకు ఏపీడీగా కోవూరు నుంచి రావడం జరుగుతుంది. ఆ ఆఫీస్ ఇప్పుడు కావలిలో ఏర్పాటు చేశారు. గ్రామీణ వ్యవస్థలో ఎప్పటికప్పుడు సిమెంట్ రోడ్లు కానీ, ఎప్పటికప్పుడు కాలువలు మరమ్మతులు కానీ, కాలువలు తీసేటువంటి టైంలో ఈరోజు ప్రధాన భూమికి పోషించేది ఎన్ఆర్జిఎస్. ఈ గ్రామీణ వ్యవస్థలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ మొదలుకొని ఏపీఓ మొదలుకొని అందరూ కూడా ఏదైనా పనులు అవసరం జరిగినప్పుడు ఇమీడియట్లీ కూడా మనం డిపిఓ ఇక్కడ డిడిఓ ఆఫీస్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ గా కూడా ఉంది. ఇక్కడి నుంచి మనం అన్ని పనులు చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఈ ఆఫీస్ మొత్తానికి డిడిఓగా నిన్నటి వరకు డిఎల్ఈఓగా ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు దీనికి హెడ్గా ఉంటారు. మిగతా అధికారులందరూ కూడా ఇక్కడ రావడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా కావలిలో ఈ ఆఫీసుని కొత్త ఆఫీస్ కట్టాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మన ఆర్డీఓ గారి సహకారంతో దీనికి ఒక 50 సెంట్ల భూమిని కూడా ఆల్రెడీ మనం కేటాయించి ప్రభుత్వానికి కూడా పంపడం కూడా జరిగింది. దాదాపు 4 నెలల కిందటే ఈ జిల్లాలో మొట్టమొదటి మన ఆర్డీఓ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ శ్రావణ్ ఇద్దరు కూడా ముందు చూపుతో
ఒక మంచి బ్యూటిఫుల్ స్థలాన్ని ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే స్థలాన్ని 6 ఎకరాల స్థలాన్ని ఈరోజు కేటాయించడం కూడా జరిగింది. దానికి 2.5 కోట్ల రూపాయలు నిధులు కూడా వెచ్చించారు. అతి తొందరలో టెండర్లు కూడా పిలుస్తామని కూడా చెప్పారు. అది జరిగితే ఇంకా మోడరేట్గా మనకు అన్ని అందుబాటులో ఉండే విధంగా, ఇది మున్సిపల్ ఆఫీస్ అనుకుంటా, దీన్ని టెంపరీగా పెట్టడం జరిగింది. అతి తొందరలో మనం కొత్త ఆఫీస్ కూడా కావాలని ఏర్పాటు చేసి ఒక మంచి పరిపాలన అందించే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని కూడా ఈ సందర్భంగా మన ప్రజానీకానికి అందరికీ కూడా తెలియజేస్తుంది. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ మినిస్టర్ అయినటువంటి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందు చూపుతూ నడుపుతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి చల్లని నీడలు, వారి ఆశీస్సులతో మన కావలి నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.